ఈ నెలలో కడప ఉక్కుకు శ్రీకారం, త్వరలో పనులు ప్రారంభిస్తామన్న చంద్రబాబు. నేడు రెండో రోజు ఏపీ కలెక్టర్ల సదస్సు, ఈ ఆఫీస్ ప్రజా సమస్యలపై ప్రధాన చర్చ. ఇవాళ కొడంగల్కు సీఎం రేవంత్, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. వారసత్వ సంపదను కాంగ్రెస్ వదలట్లేదు, వరంగల్లో పురాతన ఆలయం కూల్చివేతపై కేటీఆర్ ఆగ్రహం. వరంగల్ జిల్లాలో వాల్టా చట్టానికి తూట్లు, అనుమతులకు మించి అక్రమ తవ్వకాలు. ఫార్మాసిటీ భూములు రైతులకు తిరిగి ఇచ్చేయాలి, లేదంటే రణం తప్పదన్న కవిత. మహానాడు నిర్వహణపై టీడీపీ కీలక నిర్ణయం, వేడుకల నిర్వహణకు 20 కమిటీల ఏర్పాటు. ఇవాళ ఇబ్రహీంపట్నంకు ప్రభుత్వ విప్లు, తెలంగాణ మోడల్ స్కూల్స్ పరిశీలన. తమిళనాట పార్టీ ఏర్పాటుపై సస్పెన్స్, విజయ్ ఏం చేస్తారనే దానిపై ఉత్కంఠ. టీవీకేకు మద్దతుపై నేడు వామపక్షాల భేటీ, వేర్వేరుగా సమావేశం కానున్న లెఫ్ట్ పార్టీలు. నేడు తమిళనాడు వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు, గవర్నర్ బీజేపీ వైఖరిని నిరసిస్తూ ఆందోళనలు. బెంగాల్లో రేపు కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం, నేడు శాసనసభాపక్ష నేత ఎన్నిక. బెంగాల్ సీఎం రేస్లో సువేందు సహా 5గురు, రేపు ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్న మోదీ, అమిత్ షా. బీహార్లో 32 మందితో మంత్రివర్గ విస్తరణ, మంత్రిగా ప్రమాణం చేసిన నిశాంత్. ఎంవీ హోండియస్ నౌకలో హంటా కలకలం, వైరస్ సోకిన వారిలో 2 భారతీయులు. హర్మూజ్పై ఇరాన్ కొత్త నిబంధనలు, 40 ప్రశ్నలకు సమాధానమిస్తేనే ప్రయాణం. ఐపీఎల్లో ఆటగాళ్లపై కఠిన ఆంక్షలు, బీసీసీఐ హనీ ట్రాప్ వార్నింగ్. కేఎస్సీఏ అదనపు టికెట్లు అడిగినందుకే మార్చాం, ఐపీఎల్ వేదిక మార్పుపై బీసీసీఐ కామెంట్. ఇరాన్పై మరోసారి అమెరికా దాడులు, హర్మూజ్ జలసంధి నుంచి వెళ్తున్న నౌకలపై అటాక్. విమానంలో వేధించనున్న టీఎంసీ ఎంపీ మహువా, ఎక్స్ వేదికగా వీడియో పోస్ట్. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం. తెలంగాణలో మండుతున్న ఎండలు, 40 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలు. ఏపీలో మరో 2 రోజులు వర్షాలు, అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ. ఆర్సీబీపై లక్నో థ్రిల్లింగ్ విక్టరీ, 9 పరుగుల తేడాతో ఘన విజయం. నేడు ఐపీఎల్లో ఇంట్రెస్టింగ్ ఫైట్, అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ కోల్కతా ఢీ.